గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో చారుపొడి తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. కందిపప్పు 3/4 కప్పు. ఇక్కడ నేను 50 ml కప్పుని ఉపయోగించాను. అదే కప్పుతో ధనియాలు 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 3/4 టీ స్పూను. ఇప్పుడు ఈ చారుపొడి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా కందిపప్పుని ఒక పేపర్ ప్లేట్ మీద పరుచుకుని ఆ పేపర్ ప్లేట్ ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టుకోండి. ఈ కందిపప్పుని హై పవర్ లో 30 సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేయండి. ఆ తర్వాత ఆ కందిపప్పుకి మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీను వేసి స్పూన్తో ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్ ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టుకుని 30 సెకండ్ల పాటు హై పవర్ లో డ్రై రోస్ట్ చేయండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ 30 సెకండ్ల పాటు హై పవర్ లో డ్రై రోస్ట్ చేయండి. వేయించుకున్న ఈ దినుసుల్ని కొద్దిగా చల్లారనిచ్చి వాటిని ఒక పొడి మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేయండి. పౌడరు మెత్తగా ఉండాలి, లేకపోతే చారు తయారు చేసుకున్నప్పుడు తుక్కల్లే కిందకి సెటిల్ అవుతుంది. అలా కాకుండా నీళ్లలో కలవటానికి ఫైన్గా ఉండాలి. ఈ రకంగా ఫైన్గా పౌడర్ అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న చారుపొడిని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. చూశారు కదా చారుపొడి తయారు చేసుకోవడం ఎంత తేలికో. ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా ఈ చారుపొడిని తయారు చేసుకుని గుమగుమలాడే చారుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.